మనకు వచ్చే క్యాష్ బ్యాక్లు రిఫండ్ల గురించి మనకి ఎక్కువ గుర్తుండదు కాబట్టి మస్తు సార్లు మర్చిపోయి వదిలేస్తాం. ఇట్లా మస్తు మంది పైసల్ని వదిలేస్తున్నని చెప్పి అబ్జర్వ్ చేసిన అనురాగ్ దీక్షిత్ 2018లో పైసా వాపస్ అని ఒక కంపెనీని స్టార్ట్ చేసిండు. ఇక ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే మనకి ఏవైతే రిఫండ్స్ క్యాష్ బ్యాక్స్ రావాల్సి ఉంటాయి కదా వాటన్నిటిని ట్రాక్ చేసి ఖచ్చితంగా మనకు సెటిల్ అయ్యేలాగా చూసుకుంటుంది. సో ఇక మనం ఆ పైసల గురించి గుర్తు పెట్టుకొని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక ఇలా మనకి ఇంకొక డౌట్ కూడా రావచ్చు, మన ట్రాన్సాక్షన్స్ హిస్టరీ మొత్తం ఈ కంపెనీకి ఇస్తే ఎట్లా అని చెప్పి. టెన్షన్ పడకుండా ఈ కంపెనీకి RBI అప్రూవల్ ఉంది, ట్రస్టెడ్ పేమెంట్ గేట్వేస్ ఉన్నది, దాంతో పాటు 100% మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంది. ఇక ఈ కంపెనీ జస్ట్ 2020లోనే 10 కోట్లు రిఫండ్ ప్రాసెస్ చేయించింది. అట్లనే 2021లో 20 కోట్ల పైన, ఇక ఇప్పుడైతే 150 కోట్ల పైన రిఫండ్ ప్రాసెస్లు అయితే చేపిస్తుంది. ఇక ఈ కంపెనీకి 1 మిలియన్ యూజర్స్ ఉన్నారు, అంటే 10 లక్షల మంది. నేను ఈ కంపెనీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అస్సలు చెప్తలేను. నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే మనం ఒక స్టార్ట్అప్ పెట్టాలి అంటే ఒక రియల్ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడే మనం మంచి బిజినెస్ ని బిల్డ్ చేయగలుగుతాం. మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా రియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినా ఐడెంటిఫై చేసినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. కంపెనీ రిజిస్ట్రేషన్ నుంచి మొదలు పెట్టుకొని ఫండ్ రైజింగ్ వరకు A to Z ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను హెల్ప్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వెంటనే ఫాలో కూడా కొట్టుండ్రి.